తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలో జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యి వాడినట్లు సీఎం చంద్రబాబు చెప్పడం 100% నిజమేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోరంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. ప్రతి భారతీయుడి మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ పక్క ఆధారాలతో సహా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళకి సిగ్గులేదా అని ప్రశ్నిస్తున్న పోరంరెడ్డి దినేష్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎంతో పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసిన లడ్డులో జంతువుల యొక్క కొవ్వు నుంచి తీసిన నూనె వాడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆరోపించారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమరావతి ఇటీవల విజయవాడలో విపరీతంగా వచ్చిన వరదల వల్ల అమరావతి బాగా డ్యామేజ్ అయింది. అక్కడ అమరావతి రాజధాని పనికిరాదని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు ఈ డైవర్షన్ పొలిటికల్ చేస్తున్నారని చెప్పి ఇటు జగన్ గారు ఆరోపించారు. దీనిపై మనం మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోరంరెడ్డి దినేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు లడ్డులో జంతువుల కొవ్వు యొక్క నూనె వాడారని చెప్పి బాబు గారు అంటున్నారు. ఇదంతా అబద్ధం జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు? ముందుగా అండి, అసలు గత 5 ఏళ్ళుగా అక్కడ ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి విజిట్ చేశారో భక్తులందరూ కూడా లడ్డు క్వాలిటీ సైజు ఒకటి తగ్గిపోయిందని, రెండోది క్వాలిటీగా లేదని, టేస్ట్ బాగాలేదని చెప్పి అక్కడ అన్నప్రసాదాలు ఏదైతే పెడతారో అవి కూడా సరిగ్గా లేదు, సరిగ్గా నిర్వహణ లేదని చెప్పి గతంలో భక్తులందరూ కూడా వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేశారు. దాని ద్వారా కూడా మేము ఎన్నోసార్లు మీడియా ముఖంగా తిరుపతి దేవస్థానము అక్కడ ఉన్న ప్రాముఖ్యతని, అక్కడ ఉన్న డెవోషనల్ థింగ్ని అన్నది తగ్గిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎన్నోసార్లు మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఒక విజిలెన్స్ కానివ్వండి, ఇంతకుముందు గతంలో మీరు చూస్తే 2014 నుంచి 19 గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసేవాళ్ళు. అప్పుడప్పుడు క్వాలిటీ చెక్స్ ఉండేవి. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి నిర్వహణ అని చెప్పి అప్పుడు చేపట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే అవన్నీ ఏం లేదు. అవి గత 5 ఏళ్ళలో లేకపోవడం పోగా ఏం చేశారంటే ఇప్పుడు లడ్డు మనకి గతంలో నందిని ఫుడ్స్ అని చెప్పి వాళ్ళు గీ తయారీ కంపెనీ మన కర్ణాటకలో ఉంది. వాళ్ళ దగ్గర నుంచి మనకి 450 రూపాయలు గతంలో మనం కొనుగోలు చేసేవాళ్ళము తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు. అయితే ఈ 450 రూపాయలు ఉన్న కిలోని వీళ్ళు వచ్చిన తర్వాత లడ్డూలో వాడే గీ ఏదైతే ఉంటుందో ఇది తమిళనాడు కంపెనీకి 340 రూపాయలు నాణ్యత తగ్గిస్తూ కమిషన్లకి ఆశపడి ఏదో అనాముఖ కంపెనీకి వాళ్ళ ఇచ్చేసి దాని క్వాలిటీ మొత్తం కూడా తగ్గించారు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమేం చేసామంటే ఈ లడ్డు శాంపుల్స్ని ఏదైతే, ఎందుకంటే చాలామంది భక్తులు దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, క్వాలిటీ లేదని చెప్పి అంటున్నారు. ఏంటిది ఏంది అని చెప్పి మేము దీన్ని లడ్డూని పంపించాము, ల్యాబొరేటరీకి పంపించాము. చాలా నేషనల్ రికగ్నిషన్ ఉన్న ల్యాబొరేటరీ అది, ఎన్డీటీబీ ల్యాబొరేటరీకి పంపించాము. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా మేము అంతా మీడియాకు కూడా మనం చూపించడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్స్ ల్యాబ్ వాళ్ళని అడిగినా చెప్తారు. దాంట్లో క్లియర్గా ఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అబ్నార్మల్గా ఉన్నాయి, ఉండాల్సిన వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎస్ వాల్యూస్ రావాలంటే దీనిలో ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్స్ వాడి ఉండాలి. ఫిష్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే బీఫ్లో నుంచి కొవ్వు పదార్థం కానివ్వండి, లేదా పిగ్లో నుంచి కొవ్వు పదార్థం కానీ వాడితే కానీ ఇంత ఎస్ వాల్యూస్ రావు అని చెప్పి వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్లో ధృవీకరించడం జరిగింది. దాని పేల్చి మేము చెప్పాము. ఒక సాక్ష్యాధారాలతో చెప్తుంటే ఇదంతా అభియోగం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా కల్తీ జరిగింది, అడల్ట్రేషన్ జరిగింది. ఇవాళ ఫుడ్స్లో అడల్ట్రేషన్ ఒక విధంగా అయితే ఇప్పుడు ప్రసాదం అనగానే మనం అందరం కూడా చాలా అసలు ప్రసాదం వదలకూడదు, ఏది ఎంత పెడితే అంత తినాలని చెప్పి మనందరం కూడా అనుకుంటాము. అలా అందులో తిరుపతి ప్రసాదం అంటే అందరూ కూడా ఎదురు చూస్తారు. దేశ విదేశాల నుంచి వస్తుంటారు, ప్రసాదాలు తీసుకెళ్తుంటారు. అలాంటి ప్రసాదాల్లో కూడా నాణ్యత లోపం చేపట్టారంటే ఎంత దుర్భాగ్యమో అని చెప్పి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు. అవి ఏదైతే లడ్డూలో ఖచ్చితంగా కల్తీ ఎప్పుడు మనం చూస్తున్నాము, సంవత్సరము గీ రేటు పెరిగిపోతుంది. ఎలా 340 రూపాయలకి ఎలా కంపెనీ గీ ఇవ్వగలిగింది? నందిని ఫుడ్స్ అసలు ఏ ప్రాతిపదికన మీరు ఎందుకు దాన్ని మీరు బయటకు పంపించేశారు? ఇవన్నీ కూడా బయట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చెప్పకుండా ఊరికే ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పడం నేనైతే తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా లడ్డూలో ఇవన్నీ కూడా కలపబడ్డాయని ల్యాబ్ రిపోర్ట్ ఉంది. ఆ ల్యాబ్ రిపోర్ట్ని బేస్ చేసి మేము అందరం కూడా మాట్లాడడం జరుగుతుంది. అలానే విజయవాడ ఫ్లడ్స్ కూడా చెప్తున్నారు. అసలు విజయవాడలో ఫ్లడ్స్ రావడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఈ 5 ఏళ్ళగా
పూడికలు తీగిపోవడం కానివ్వండి, కాలువ పూడికలు తీగిపోవడం కానివ్వండి, డ్యామ్ మరమ్మతులు చేపట్టకపోవడం కానీ, అది కేవలం విజయవాడ కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఏ నీటిపారుదల కాలువలు కానివ్వండి, డ్యామ్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానీ ఏవి కూడా సందర్శించలేదు, వాటి మీద సమీక్ష చెప్పట్లేదు, వాటిలో కనీసం ఒక పూడికలు చెప్పట్లేదు. దాని ద్వారా ఇవాళ ఈ వరదలన్నీ కూడా విజయవాడకి రావడం జరిగింది. కారణము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనడంలో తప్పేమీ లేదు. ఖచ్చితంగా దానికి కారణము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఎప్పుడు విజయవాడ చూడనన్ని ఫ్లడ్స్ వచ్చాయి. మొత్తం కూడా విజయవాడ 10 రోజుల పాటు నీళ్ళలో మునిగిపోతే 10 రోజుల పాటు వాళ్ళకి భరోసా కల్పించడానికి నారా చంద్రబాబు గారు ఫీల్డ్ మీద ఉన్నారు, బస్సులోనే నివసించారు. అలానే మా ఎమ్మెల్యేలు రమ్మన్నారు, మా మినిస్టర్లు రమ్మన్నారు. ప్రజలకి అండగా ఉండడానికి ఏమేమి చేయాలో అన్నీ కూడా చేసాము. రేషన్ అందించాము, వాటర్ బాటిల్స్ అందించాము, రేషన్తో పాటు వాళ్ళకి అవసరమైన సామాన్లన్నీ అందించాము, వండుకోవడానికి అవసరమైన అన్నీ కూడా వండి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవన్నీ చేయడంతో పాటు ఫ్లడ్స్ని 10 days పాటు ఎఫెక్టివ్గా మనము మేనేజ్ చేయడంతో పాటు ఈ ఫ్లడ్ వల్ల డ్యామేజ్ ఏదైనా జరిగితే వాళ్ళకందరికీ కూడా ఫ్లడ్ రిలీఫ్ కూడా ఇప్పుడు ప్రకటించారు. దేశ చరిత్రలోనే నారా చంద్రబాబు గారు ప్రకటించినంత ఫ్లడ్ రిలీఫ్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అనౌన్స్ చేయలేదు. ఖచ్చితంగా విజయవాడని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లోకి ఇంకా తొందరలోనే ఒక 10 daysలోనే మొత్తం కూడా గతంలో ఏ విధంగా ఉండేదో ఆ పొజిషన్లోకి మళ్ళీ కూడా తీసుకురాబోతున్నారు. అయితే జగన్ గారు చేసే ఆరోపణ ఏంటంటే ఈ వరదల వల్ల అమరావతి పూర్తిగా డ్యామేజ్ అయింది, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి పనికిరాదు. ఈ పాలిటిక్స్ అంటే ఈ యొక్క విషయాన్ని రూట్ మార్చడానికి బాబు గారు ఈ లడ్డు అనేది తెరపైకి తెచ్చారంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. అసలు మనము చూస్తున్నాము, వరదలు వచ్చిన మాట వాస్తవము. అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక పక్కన ఫేక్ ప్రచారం చేశారు. అక్కడ ఒక్క బొట్టు నీళ్లు రాలేదు అటువైపు, విజయవాడకే మొత్తం కూడా వాటర్ రావడం జరిగింది. రెండోది ఇంకొక అలిగేషన్ చేశారు, నారా చంద్రబాబు గారు అంట వాళ్ళ ఇంటిని కాపాడుకోవడానికి ఈ నీళ్ళని కూడా ఇటు డైవర్ట్ చేసి విజయవాడని అంతా కూడా ఇట్లా ఫాల్స్ అలిగేషన్ చేశారు. అసలు వాటర్ వచ్చింది ఎటు మనకి పోలవరంకి వెళ్ళే సైడ్ నుంచి, బుడమేరు నుంచి వాటర్ వచ్చాయి, రైట్ సైడ్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ వాటర్ ఇటు వదిలేరని చెప్పడంలో అసలు ఆలోచన చేసి ఆ మాట అన్నారా లేదా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఫ్లడ్ వచ్చిన మాట వాస్తవము. గత ప్రభుత్వం చేసిన మిస్మేనేజ్మెంట్ వల్ల ఈ వాటర్ అంతా కూడా వచ్చి విజయవాడ మునిగిపోయింది. ఇప్పుడు చూడనంత ఇది వచ్చింది. ఇది మేము డైవర్ట్ చేయడానికి ఏముందండి దీంట్లో? డైవర్ట్ చేయడానికి ఫ్లడ్ వచ్చింది, అందరూ చూశారు, ఎట్లా మునిగిపోయారు అందరూ చూశారు. ఫ్లడ్లో చేసిన రిలీఫ్ యాక్టివిటీ అందరూ కూడా చూశారు. ఇవాళ లడ్డూది మేమేమి అలిగేషన్ చేసి దాని మీద తెర మీద తీసుకోవడానికి మేము ఏం చేస్తున్నాం అండి? దీన్ని గతంలోనే మేము ఇప్పుడు కాదు ఇది పంపించింది కూడా, మేము ప్రభుత్వంలో రాగానే ఇది ల్యాబ్కి పంపించాం. వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వడానికి ఎంత టైం పట్టింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్పారు నారా చంద్రబాబు గారు. దీంట్లో డైవర్ట్ చేయడానికి ఏముంది? ఇంకొకటి చెప్తున్నారు, ఈ 100 days యాక్టివిటీ కూడా ఈ డైవర్షన్ చేయడానికి పెట్టామని చెప్పి. మేము 100 days యాక్టివిటీ మేము ఏం చేసాం? 100 రోజుల్లో 100కు పైగా మేము పనులు చేశాము. అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పనులు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. గత ప్రభుత్వం పీడ విరగిందని చెప్పి అందరూ అనుకొని ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆ భావనని అందరికీ తెలియాలి. అసలు ఏం చేసాము 100 రోజులు అనేది ప్రతి ఒక్క ప్రజలకి మనము ఒక రిపోర్ట్ కార్డ్ లాగా ఒక జవాబుదారుతనము ప్రజలకు ఉండాలి. ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు, 164 సీట్స్ ఇచ్చారు, 21 ఎంపీ సీట్స్ ఇచ్చారు. వాళ్ళకి మనము జవాబుదారీతనం ఉండాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం కూడా మనం చెప్తున్నాం. కేవలము జగన్మోహన్ రెడ్డి గారు ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు. ఇవాళ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం మీద ఇవాళ లడ్డు ఇష్యూ మీద ఇవాళ కేంద్రము గుర్రుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా ఫాల్స్ అలిగేషన్ అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడుతున్నారు. ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మనము సాక్ష్యాధారాలతో సహా ఇవన్నీ కూడా బయట పెట్టాము. ఖచ్చితంగా జరిగిన మాట వాస్తవం. అడల్ట్రేషన్ జరిగింది లడ్డులో, అది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అయితే ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినప్పటికీ ఈ సూపర్ 6 పథకాలు ఇంకా అమలు పరచలేదు. దీన్ని డైవర్ట్ చేయడానికే ఈ కథను తల్లుతున్నారని చెప్పి కూడా ఒక ఆరోపణ చేస్తారు. ఇప్పుడు అండి మనం చూస్తున్నాము ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో. గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పనులు ఏం చేయలేదు. ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం 85% చేయకుండా ఓన్లీ 15% మాత్రమే చేశారు. ఇవాళ కేవలం పెన్షన్ని 1000 రూపాయలు పెంచుతాను రాగానే అని చెప్పి 250 పెంచుకుంటూ 5 ఏళ్ల పాటు 1000 రూపాయలు చేశారు. అది కాకుండా ప్రభుత్వం ఇచ్చాము, హామీలు ఇచ్చాము. ఇచ్చిన దాని ప్రకారమే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 64 లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. అది వికలాంగులు కానివ్వండి, పెన్షన్దారులు ఎవరైతే సామాజిక పెన్షన్ అందుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారంటే వాలంటీర్ లేకపోతే అసలు ఇవన్నీ కూడా అందించలేమని చెప్పన్నారు. కానీ వాలంటీర్స్ లేకపోయినా కూడా మేము ప్రభుత్వ అధికారులను పెట్టుకొని ప్రతి ఇంటికి 1వ తారీఖే 4000 రూపాయల పెన్షన్ని అందించడం జరిగింది. అదేదైతే మేము ఇచ్చిన మాట ప్రకారము ఒకటేసారి 3000 ఉన్న పెన్షన్ని 4000 రూపాయలు చేశాము. అలానే గత బకాయిలు కూడా ఇచ్చాము. ఇప్పుడు మనకి ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సిన మన పెన్షన్ ఉందో ఆ పెన్షన్కి 3000 జత చేస్తూ 7000 రూపాయల పెన్షన్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుంటే వెళ్ళాము. అలానే 2వ హామీ ఇచ్చాము.
20 లక్షల రూపాయలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పన్నాము, యువగలం కింద ఇస్తామని చెప్పన్నాము. దాని ప్రకారమే మనం ఏం చేసాం, మెగా డిఎస్సి పెట్టి 16,437 పోస్టులని భర్తీ చేశాము. అలానే పరిశ్రమలు మీరు చూడండి, గతంలో ఒక 10 రోజుల ముందు కూడా మన బాబు గారు ఇక్కడికి వచ్చి శ్రీ సిటీలో కొన్ని మంచి కొత్త పరిశ్రమలకి ప్రారంభం చేయడం జరిగింది. అలానే కేంద్రం మనకి ఇప్పటికే కడప డిస్ట్రిక్ట్ని అలానే కర్నూలు డిస్ట్రిక్ట్ని ఇండస్ట్రియల్ కారిడార్గా డిక్లేర్ చేస్తూ వాళ్ళు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇలా మనము ఉద్యోగ అవకాశాల కోసం 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా 5 ఏళ్ళలో మేము భర్తీ చేస్తాము. దాన్ని ఏదైతే మేము ఇచ్చిన హామీని దాన్ని చేయడం జరిగింది. అలానే ఇంకా మనము సూపర్ 6లో ఇంకా చేయాల్సిన పథకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అయింది ఇదేదో మేము ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అట్లా అవ్వలేదు, 100 రోజులు మాత్రమే అయింది. 100 రోజుల్లో ఈ అప్పుల మయంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గడిలోకి తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎప్పుడో 15వ తేదీ 25వ తేదీ వచ్చే జీతాలు, అలాంటిది వాళ్ళ మొదటి రోజు రెండో రోజుల్లోనే వాళ్ళకి జీతాలు ఇచ్చేస్తున్నాము. పెన్షన్దారులకి ఇబ్బంది కలగకూడదని ఫస్ట్ డేనే సెకండ్ డేనే ఇచ్చేస్తున్నాం వాళ్ళకి పెన్షన్లు. ఇలా అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం క్యాంటీన్స్ ఉంటాయో అవి ఓపెన్ చేశాము. అలానే మనము ఈ వాళ్ళకి ఎవరికైతే బీసీలకి మనం హామీ ఇచ్చామో రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి ఈ ప్రతిపాదనలు పంపించాము. ఇలా 100కు పైన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ 100 రోజుల్లో మనం చేసాము. ఇవన్నిటి కూడా ఒక రిపోర్ట్ కార్డ్ లాగా అన్నీ మనం చేసినవన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేస్తున్నాము. ఖచ్చితంగా ఇంకా ఇవ్వాల్సిన మనం ఏదైతే సూపర్ 6లో 6 పథకాలు ఏవైతే చెప్పామో అవన్నీ కూడా రానున్న రోజులు, ఇప్పటికే ఆల్రెడీ 2 పథకాలు ఇంప్లిమెంట్లో జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ 4 పథకాలు కూడా ప్రజలందరూ కూడా అతి త్వరితగతిన మేము ప్రారంభం చేస్తాం. త్వరలో బాబు గారు ప్రకటించబోయే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులో మీకు మంచి పదవి రావాలని చెప్పి నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. దీనిపైన మీరు కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నాను. ఆల్మోస్ట్ కంటెస్ట్లో లాస్ట్ స్టేజ్లో వేరే క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నాకు బాబు గారు ఇచ్చిన హామీ ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల మనం క్యాండిడేట్ని మార్చాల్సి వచ్చింది. మీకు వయసు ఉంది, ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా మీరు కంటెస్ట్ చేయొచ్చు, కానీ మీకు మీ సీట్ తీసాం కాబట్టి మీకు లోటు భర్తీ చేయడానికి నామినేటెడ్ పదవులు, రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు కానివ్వండి, అలానే ఎమ్మెల్సీలు వస్తాయి 2027లో, అప్పుడు మీకు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి నాకు హామీ, డైరెక్ట్గా స్పష్టమైన హామీ మన నారా చంద్రరెడ్డి గారు ఇవ్వడంతో ఇక్కడ గెలుపు కోసం మీరు చూడండి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ తర్వాత హైయెస్ట్ మెజారిటీ వచ్చింది, నియర్లీ 55,000 వచ్చింది కోవూరు నియోజకవర్గం. ఇక్కడ నాయకులు కానివ్వండి, అలానే మా కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా వచ్చిన కొత్త అభ్యర్థికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వాళ్ళందరూ సహకరించారు. ఖచ్చితంగా అది నా నామినేటెడ్ పదవులు కానివ్వండి, అలానే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులు ఖచ్చితంగా అందరికీ వచ్చే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కోవూరు నియోజకవర్గంలో ఎంతో శ్రమించారు, ఎంతో ఖర్చు పెట్టారు, కార్యకర్తలు అందరినీ వెనకేసుకొచ్చారు, చాలా పార్టీ కోసం కష్టపడ్డారు. అలాంటి మీ కార్యకర్తలకు రేపు జరిగే ఇవ్వబోయే నామినేటెడ్ పోస్టులో సరైన న్యాయం జరగాలని చెప్పి చాలా చోట్ల నుంచి ఒత్తిడి వస్తూ ఉంది. దీన్ని మీరు ఏ విధంగా ఖచ్చితంగా అండి, గడిచిన నాకు ఇన్ఛార్జ్గా దాదాపు ఎలక్షన్కి 2.5 year ముందు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ముందు కూడా మా నాన్నగారే ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు, అలానే ఇన్ఛార్జ్గా ప్రాతినిధ్యం వహించారు. మా నాన్నగారితో ఇంత సుదీర్ఘకాలం దాదాపు 20 ఏళ్ల పాటు ఎంతోమంది కార్యకర్తలు అందరూ కూడా అండగా నిలిచారు. వాళ్ళందరూ వెల్ఫేరు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళ వెల్ఫేరు మేము ఖచ్చితంగా చూసాము. ఇప్పుడు కూడా మాకు బాధ్యత ఉంది, ఎందుకంటే 2.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కష్టాలు కానివ్వండి, అక్రమ కేసులు కానివ్వండి, అలానే ఈ డైరెక్ట్గా దాడులు కానివ్వండి, అలానే ఆస్తి ధ్వంసం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నా కూడా ధైర్యంగా ఎటువంటి వెనుదిరుకుండా మాకు మా పోలారెడ్డి దినేష్ రెడ్డి ఉన్నాడు, మేము ఏమన్నా కానీ మాకు వస్తారని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా నాతో పాటు నడిచారు. ఏదైతే నమ్మకంతో నాతో పాటు నడిచారో ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి మంచి స్థానాలు, గతంలో కూడా నేను చాలామందికి చాలా ప్రామిస్ చేశాను, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు కూడా మంచి స్థానాలు రేపు రాబోయే మన జిల్లా స్థాయిలో కానివ్వండి, అలానే నియోజకవర్గ స్థాయిలో వచ్చే నామినేటెడ్ పదవులో ఎవరైతే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారో, ఎవరు ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక ప్రాధాన్యత వచ్చేటట్టు నేను కూడా చూస్తాను. ఖచ్చితంగా దాని అవసరమైతే నేను కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, ఎమ్మెల్యే గారితో అలానే లొకేషన్ దృష్టికి, అలానే బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళందరికీ మంచి ప్రాధాన్యత కలిగించాలి. బాధ్యత నాకు కూడా ఉంది, ఎందుకంటే నాతో పాటు నడిచారు. వాళ్ళందరి బాధ్యత ఇవాళ అది నేను కాదు ఇన్ఛార్జ్ లేదా నేను కాదు ఎమ్మెల్యే అని వదిలేది లేదు. ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గము 20 ఏళ్ల పాటు నడుస్తుంది. రాబోయే దానికి కూడా నేను కూడా రాబోయే నా జీవితకాలం కూడా ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గాన్ని ఇప్పుడు కూడా వదిలేదు. డెఫినెట్గా 100% ఇక్కడ మా కార్యకర్తలకు చేయాల్సిన ఈ అన్ని నామినేటెడ్ పదవులు కానివ్వండి, వాళ్ళకి ఆర్థికంగా బలోపేతంగా అవసరమైన చర్యలన్నీ కూడా డెఫినెట్గా ఎమ్మెల్యే గారి ద్వారా చేపించే బాధ్యత కూడా తీసుకుంటాం.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైనా కానీ ఈ యొక్క తిరుమల తిరుపతి లడ్డు విషయంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో ఖచ్చితంగా కల్తీ జరిగిందని, ఇది ఇప్పుడు విషయం కాదని గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ కమిషన్ కోసం కకృతపడి ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క చీప్ క్వాలిటీ నెయ్యి వాడటంలో ఇదంతా జరిగిందని చెప్పి మేము గతంలోనే ఆరోపించాము. ఇటు భోజనాలు అంటే తిరుమలలో పెట్టే భోజనాలు కావచ్చు, ఇటు లడ్డు కావచ్చు, కల్తీ జరిగిందని చెప్పి మేము పదే ఆరోపిస్తున్నాము. అదే నిజమైందని కేవలం కమిషన్ కోసమే కకృతపడి అక్కడ ఉండే అటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళు తక్కువ క్వాలిటీ యూజ్ చేయడం వల్ల ఈ రోజు ఇలాంటి అసలు విషయాలు బయటపడ్డాయని, ఇది మేము మాటలతో చెప్పడం లేదని ల్యాబ్ టెస్ట్ కూడా చేయించామని, అందులో కూడా దీనికి సంబంధించి పాజిటివ్ వచ్చిందని, ఖచ్చితంగా ఇది కల్తీ నెయ్యి అని చెప్పి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా త్వరలో విడుదల చేసే నామినేటెడ్ పోస్టులో కూడా కోవూరు నియోజకవర్గానికి ఖచ్చితంగా సముచిత న్యాయం చేస్తారని, అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారితో కలిసి కూర్చొని మాట్లాడి తన నమ్ముకున్న కార్యకర్తలకి అభిమానులకి ఖచ్చితంగా న్యాయం చేసే వరకు నిద్రపోనని, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారని, అదేవిధంగా తన జీవితం అంతా కోవూరు నియోజకవర్గానికి అంకితం చేస్తారని చెప్పి దినేష్ రెడ్డి చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని దినేష్ రెడ్డి నివాసం నుండి.